వెహికల్ సర్వీసింగ్ తీసుకెళ్లే ముందు ఒకసారి చెక్ చేసుకుంటున్నది. ఇంటీరియర్ ఓన్లీ డస్ట్తో నిండిపోయింది అంతే. కొద్దిగా డస్ట్ అంతా ఇదంతా క్లీన్ చేయించాలి, వాటర్ వాష్ కొట్టించాలి. గోవాకి వెళ్ళడం వల్ల మొత్తం తినడం అది ఇది ఇందులోనే వేసిండ్రు కాబట్టి కొంచెం క్లీన్ చేసి ఇప్పించాలి. సీట్లో కూడా మొత్తం మట్టి అంటింది. ప్రాబ్లం అంటూ ఏం లేదు, జనరల్ చెకప్, ఆయిల్ చేంజ్, ఆ తర్వాత ఆయిల్ ఫిల్టర్లు, అది ఎయిర్ ఫిల్టర్. 40,900 అయింది. నాకు ఒక 10 కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి షోరూమ్. నిజామాబాద్ తీసుకెళ్తుంటే కానీ నిజామాబాద్ తీసుకెళ్తే ఒకరోజు మొత్తం టైం మొత్తం గడిచిపోతుంది, అక్కడే గడిచిపోతుంది. అందుకని ఇక తీసుకెళ్తారు. ఇక్కడ లోకల్ని పర్ఫెక్ట్ చేస్తా అంటే ఇస్తా, లేదు అని అంటే నిజామాబాద్ వెళ్ళినప్పుడే చేపిస్తా. ఒకరోజు మొత్తం కొని కానీ సర్వీస్ బెటర్ ఉంటుంది. గోవా తీసుకెళ్ళిన ఈ బండిని ఫ్రెండ్స్ నలుగురు కలిసి గోవా వెళ్ళుంటేనే ఇక ఆగమాగం అయిపోయింది బండి. లోపల కచ్చరా పిచ్చిన మస్తు పడున్నది. ఇదంతా సాఫ్ చేయాలి, సాఫ్ చేయించి సర్వీస్. గోవా చేసి గోవా వీడియోస్ అప్లోడ్ చేస్తా. ఫస్ట్ ఈ వీడియో అవుతుందా లేకపోతే ఆ వీడియో అవుతుందా అది. సముద్రంలో తిరుగుడికి ఒక్క సరదా అయిపోయింది వాటర్. షోరూమ్ వాళ్ళకు ఫోన్ చేసిన తీసుకురమ్మన్నారు, వెహికల్స్ వెళ్ళి తీసుకురన్నారు. మెకానిక్ని చూసి ఇస్తాను, ఎందుకంటే ఒక్కొక్క సర్వీసింగ్కి వాళ్ళు 2,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. 2,000 రూపాయలు ఇవ్వాలి మనం. ఓన్లీ వాళ్ళు సర్వీస్ చేసిన దానికి, సర్వీస్ ఇచ్చిన దానికి. ఆయిల్కు, ఆయిల్ ఫిల్టర్కు, వీటికి సపరేట్, దేని కాస్ట్ దానికే. సో 2,000 రూపాయలు ఇచ్చి ప్రతి ఒక్కటి చేయించుకుంటేనే బెటర్. నేను లాస్ట్ టైం నిజామాబాద్ తీసుకుపోయినప్పుడు వాళ్ళు లైట్లు, బ్యాటరీ, టైర్స్, ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేసి ఇచ్చిండ్రు బండి. అట్లా చేస్తే సాటిస్ఫై ఉంటుంది. ఇక్కడ మేజర్ వరకు బండికి ఏమన్నా ప్రాబ్లం ఉందా అంటే బండికి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మైలేజ్ బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. ఆయిల్ చేంజ్ 28,000 ఉన్నప్పుడు ఆయిల్ చేంజ్ చేయించిన కదా, 29, 30, 13,000 కిలోమీటర్ తిరిగింది. సో చేయించేస్తే బెటర్. ఎప్పుడన్నా చేయించుడు తప్పదు కాబట్టి కొంచెం ముందు చేయిద్దామని. యాక్చువల్ 10,000కే చేయించాలనుకున్నా కానీ వీలు కాలేదు. 15,000 చేయించాలని చెప్పాను కానీ 10K చేపిస్తున్నా ప్రతిసారి నేను. 10, 11K. ఈసారి ఒక 3,000 లెక్క తిరిగింది ఆ గోవా పోయి రావడం వల్ల. టైం దొరకు వీలు కాలేదు. నాయిస్ అది దాంట్లో ఏం లేదు, సస్పెన్షన్ ప్రాబ్లం లేదు, ఏం ప్రాబ్లం లేదు వెహికల్కి. ఒకటి ఏంటంటే జనరల్ చెకప్, ఏసీ ఫిల్టర్లు, ఎయిర్ ఫిల్టర్లు ఇవన్నీ A to Z క్లీన్ చేయించేసి ఆయిల్ చేంజ్ చేసి చేయాలి అంతే. బ్యాటరీ అవన్నీ చెక్ చేసి ఉండే అక్కడ లాస్ట్ టైం అయితే. ఏ లైటు ఏమన్నా పని చేస్తా లేదా అని చెప్పేసి ప్రతి ఒక్కటి A to Z అక్కడ మెన్షన్ చేసిండు. నేను చూసి నాకు చూపించారు వాళ్ళు, ప్రతి ఒక్కటి మెన్షన్ చేసుకుంటూ ఇచ్చారు. సో నిజామాబాద్ సర్వీస్ సాటిస్ఫైడ్. బట్ ఏంటంటే కొద్దిగా ఒకరోజు మొత్తం గడిచిపోతుంది అటు వెళ్తే. ఆ రోజు లేట్ అయ్యేసరికి వాటర్ని వాష్ కూడా కొట్టించలే, ఓన్లీ సర్వీస్ చేయించుకొని బయటకు వచ్చినాక వాటర్ వాష్ కొట్టించిన, అంత లేట్ అయిపోయింది ఆ రోజు. సో ఈరోజు అయితే నిర్మల్ వెళ్తున్నా, నిర్మలనే చేయిస్తా. వెళ్ళడం మాత్రం వెళ్తున్నా. ఒకవేళ సెట్ కాదు అనుకుంటే ఓన్లీ వాటర్ వాష్ కొట్టించేసి, వాటర్ వాష్ మాత్రమే కొట్టించి నిజామాబాద్ తీసుకెళ్తా. మండేనా ట్యూస్డేనా చూసుకోను. ఇది సో షోరూమ్కి ఒక 5 నిమిషాల్లో చేరుకుంటా.
ఇది ఒకటి ప్రతిసారి ఊసిపోతుంది. అది ఒకసారి సెట్ చేయమని చెప్తుంది. సో ఇది చేసిన